ఆత్మస్వరూపుడుగా గుర్తింపబడినప్పుడు ఈ శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి అన్నిటి కూడా అధిపతిగా ఉన్నటువంటి వాడు మొత్తం. అంటే అన్లిమిటెడ్ కెపాసిటీ అనమాట అది. అట్టి స్థితిలో ఈ వాక్యం కూడా చాలా జాగ్రత్త తెలుసుకో. అట్టి స్థితిలో దేహమందున్న దేవుణ్ణి, అంటే అధిపతి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈశ్వరుడు అందరూ. ఇప్పుడు వాసుదేవుడు అన్నాం ఒక చోట నారాయణుడు అన్నాం, ఇక్కడ ఈశ్వరుడు అంటున్నాం. ఏమిటండి ఇన్ని పేర్లు అంటే ఇవన్నీ మన పేర్లలాగా నామవాచకాలు కావు, నౌన్స్ కావు. అసలు అది మన పేర్లాగా అనుకుంటే ఎట్లా? ఎవరో ఈశ్వరరావు గారిని పేరు పెట్టారు, ఈశ్వరుడు అనగా ఈశ్వరరావు కాదు. ఈ ఈశ్వరుడుగా ఉన్నటువంటి దేవుడు ఈశ్వరుడు అంటే అర్థం ఇక్కడ అట్టి స్థితిలో అంటే వీటన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి స్థితిలో దేహమందున్న దేవుడు. వాడు మన దేహందే ఉన్నాడు, కానీ వీటన్నిటికీ అధిపతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? అయితే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు భగవద్గీత. వాడి అడ్రస్ ఎక్కడంటే సర్వభూతానాం హృద్దేశే తిష్టతి. సమస్త జీవులకు హృద్దేశము అంటే సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్, అక్కడ తిష్టతి అంటే నిలిచి ఉన్నాడు. అది వారి అడ్రస్. అటువంటి వాడిని ఈశ్వరుడు అంటారు. అది అక్కడ చెప్పింది, వాడిని ఈశ్వరుడు అంటారు.